హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్ వచ్చి బ్లూ ఆధార్ కార్డ్. 5 ఏళ్ళ లోపల ఉన్న పిల్లల కోసం ఈ బ్లూ ఆధార్ కార్డ్ పెట్టారు. లైక్ మన రెగ్యులర్గా ఉండే ఆధార్ కార్డ్ నుంచి డిఫరెన్షియేట్ చేయడం కోసమే బ్లూ కలర్ ఇచ్చారు. బట్ ఎస్పెషల్లీ పిల్లల కోసమే, బిలో 5 years ఆఫ్ ఏజ్ ఉన్న పిల్లల కోసం మాత్రమే బ్లూ ఆధార్ కార్డ్. యూజువల్గా మనం ఆధార్ కార్డ్ కోసం అప్లై చేసినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్ లేదా ఫోటోగ్రాఫ్ అన్ని డీటెయిల్స్ తీసుకొని పక్కగా చెక్ చేసుకొని మనకి ఆధార్ ఇస్తారు. బట్ పిల్లలకి ఈ బ్లూ ఆధార్కి వచ్చేసి ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ స్కాన్ చేయడం కానీ ఏం లేదండి. జస్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకొని బ్లూ ఆధార్ శాంక్షన్ చేస్తారు. ఆ ఆధార్ని పేరెంట్స్ ఆధార్కి లింక్ చేస్తారనమాట. అక్కడితో అయిపోలేదు. 5 years లోపు ఉన్న పిల్లలందరికీ బ్లూ ఆధార్ కార్డ్ వర్తిస్తుంది. అండ్ తర్వాత 5 yearsకి అండ్ నెక్స్ట్ 15 yearsకి, అంటే పిల్లల ఏజ్ 5 yearsకి వచ్చినప్పుడు మళ్ళీ 15 yearsకి వచ్చినప్పుడు ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి. ఈ బ్లూ ఆధార్ మెయిన్ పర్పస్ ఏంటంటే పిల్లలకి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేదంటే అడ్రస్ ఐడి ప్రూఫ్ గురించి కానీ అడ్రస్ ప్రూఫ్ గురించి కానీ పేరెంట్స్తో లింక్ చేసి పిల్లలకి ఒక ఐడెంటిటీ కోసమనే బ్లూ ఆధార్ తీసుకొచ్చారు. బట్ ఇది ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు. పిల్లలకే కాదు, ఆధార్ మనకు కూడా ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కాదు. ఐఎమ్ అన్ ఇండియన్ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి నాకున్న ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఎలిజిబుల్ కాదు. ఓన్లీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా డొమిసైల్ సర్టిఫికేట్స్ అయినా కానీ అవి మాత్రమే ఇండియన్ సిటిజన్షిప్ ప్రూఫ్గా వాడడానికి అవుతుంది. ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కోసం చూసుకున్నట్లయితే ఆధార్ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, అసలు ఎవరికి కూడా సిటిజన్షిప్ ప్రూఫ్గా యూజ్ చేయడానికి కుదరదు. మన పర్మనెంట్ అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ కోసం ఒక ప్రూఫ్ మాత్రమే. అలానే పాన్ కార్డ్ వచ్చేసి ట్యాక్స్ పర్పస్ యూస్ చేసుకోవడం మాత్రమే పనిచేస్తుంది. దాన్ని నేషనాలిటీకి లింక్ చేయరు. అండ్ కమింగ్ టు ద రేషన్ కార్డ్ గురించి మీకు తెలిసిందే, దాని పర్పస్ ఏంటో. దాన్ని ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్గా యూస్ చేయడానికి కుదరదు. సరే, ఇవన్నీ కాదు, అసలు మరి సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడం ఐడి కార్డ్స్ ఏమున్నాయి, ఐడెంటిటీస్ ఏమున్నాయి అంటారా? గవర్నమెంట్ ఇష్యూ చేసిన బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, అలానే డొమిసైల్ సర్టిఫికేట్స్ ఏదైనా కానీ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్గా కార్డ్స్ని యూస్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ రేషన్. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కమెంట్స్లో తెలియచేయండి. డీటెయిల్గా ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.